అలాగే నా అభిమానులకు మొన్న ఎలక్షన్ క్యాన్వాస్ అయిపోయింది. వచ్చా షూటింగ్ మొదలు పెట్టేద్దాం నా మంచి ఊపిలో వచ్చాను. ఇప్పటిదాకా షూటింగ్ మొదలు పెట్టలేదు. సరే దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ 45 రోజులు 50 రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవన మహర్షి నిర్మాత బాబు టీకా గారు, అలాగే శ్రీనివాస్ గారు అండ్ సుమన్ గారి దర్శకత్వం వచ్చిన సత్యభామ సినిమా యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను, చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనం ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతారంట, అంటే ఒక వైబ్రేషన్. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రాణి గరుడారూఢం పారిజాత హరం హరి. ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ. సో ప్రాణి గరుడారూఢం పారిజాత హరం హరి సత్యభామ యుద్ధం ధ్యాయ సర్వకార్యాలతో సత్య. అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెన్స్ పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి ఇష్టుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ. చాలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో. ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా తీసుకునే వాళ్ళకి ఒక ధైర్యం, అలాగే వాళ్ళకి ఒక హక్కు, అది హక్కుగా మారడం. దానివల్ల ఇంకా మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో. సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి మేము చేసే అన్నిలో కూడా నేను మన భగవత్ కేసరి, నేను కూడా భగవత్ కేసరి నాకు గుర్తొస్తుంది సీరియల్లో క్యారెక్టర్. మనం బెట్టికో షేర్ అంతే అన్నా నేను దాన్ని. ఈవిడేమో పలావ్ కాచికో షేర్ అని మొత్తం సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు, యాటిట్యూడు అద్భుతం. అంటే ఆర్టిస్ట్కి ఒక కోణమానం లేదు, ఇదే పాత్ర చేయాలి నేను. ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు, ఎంతోమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారని ఇది మేజరు, తర్వాత గూఢచారి, అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు. కార్తికేయ చేశారు, ధమాకాట్ ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి. అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు, కష్టాలు, అలాగే ఒక నిర్మాతగా, అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాడికి అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి సినిమా తీసే ఉంటారు. డెఫినెట్గా పిక్చరు ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది. ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాం అంటే తిరిగి ఇండస్ట్రీకి రావడం, మా సినిమాని ఒప్పుకున్నందుకు నేను కూడా భగవత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు, అదొక నానుడి. ఒక పాత్ర చేస్తే ఈరుడికి తీసుకోండి, మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికి అది పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కాజల్ అగర్వాల్ గారు. థ్యాంక్స్ ఆఫ్ యూ ఫర్ ఆల్ దట్ ఎనర్జీ. అండ్ ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి కూడా సినిమాలు చూస్తున్నాను. చేయాలని ఉండేది, మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు. బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అనేది మరి ఎందుకో మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు. తర్వాత మా ఈ యొక్క నెలకొండ భగవత్ కేసులో మేము కలిసి యాక్ట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆర్టిస్టు అందరూ అంటారు ఏదో ఒక కోలమానం అని, ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ అంటే ఇప్పుడు మా పేరులే లేదా అనుకరించడం కాదు, అనుసరిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పండి. అలాగే శశికిరణ్ టిక్కా గారికి, అందరికీ మొత్తం యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటాను. సినిమా రేపు చూస్తాను, మీరు తప్పకుండా. నేను చెప్పాను అంత పంపిణీదారులుగా, నిర్మాతలుగా, ఒక దర్శకుడిగా ఆయన కానీ ఇవన్నీ అనుభూతి రంగరించి ఈ సినిమాని మీకు ఇస్తున్నాను. తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా. జూన్ 7 విడుదలవుతుంది ఈ సినిమా. చూడాలందరూ తప్పకుండా. అండ్ మా కాజల్ ఉంది సినిమాలో, డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం. సో అందరూ కూడా తప్పకుండా భగవంత్ కేసరి సినిమాలో కాజల్ నేత అగ్రవాల్ గారి నేత మీరు చూశారు. ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా ఇది యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ మొత్తం సాంకేతికులు అందరూ కూడా ఒక సాహితీ రచయిత అయితేనేమి, లేకపోతే పాడిన వారు అయితేనేమి, వాడి గొంతును అలా చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాలయ్య బాబు గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని అంటే బొమ్మ బ్లాక్ బస్టరే. సో జూన్ 7న సత్యభామ అన్ని రకాల ఇమోషన్స్ తో మనల్ని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరొక్కసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి వారి బ్లెస్సింగ్స్ ని ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ పైన ఉన్న టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ ట్రైలర్ చూసాము.